నేనేమన్నా తప్పు చేశానా? నిన్ను కాదని నేను వేరే అబ్బాయితో ఏమన్నా మాట్లాడానా? నీ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది, అందుకని నేను వచ్చేసిన. ఏడుపు వస్తుంది అన్న. మరి నువ్వే కదమ్మా చేసుకున్నావు అన్నీ చెప్పు. చేసుకున్నా అన్న, తప్పైపోయింది. మీరు జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత తప్పు అయిపోయిందంటే అది నీ ఒక్కదానికే తెలుసు ఆ బాధ. మా అమ్మ నాన్న చూడాలనిపిస్తుంది అన్న, మా అమ్మ నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది. లేదంటే నా లైఫ్ ఇక్కడే అన్న. జీవితం ఎన్ని రోజులు ఒంటరితనంగా ఉంటావు? లేదన్నా, వద్దు, ఒంటరిగానే బతకాలని డిసైడ్ అయ్యాను. అన్న, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఆ అబ్బాయి నన్ను చాలా డీప్ గా లవ్ చేశాడు. అయితే నన్ను పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్పేసి ఇక్కడ ఊరు తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసి 3 months బ్యాక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదన్న. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ నెంబర్ మార్చేసినట్టున్నాడు. ఫోన్ కలవట్లా. వాళ్ళ ఫ్రెండ్స్ కి చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో మాకు తెలీదు, తను ఎక్కడున్నాడో మాకు తెలీదు, మాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు నాన్న వాళ్ళకి తెలుసా వచ్చేది? మా నాన్నకి తెలియదన్న. వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాడు అని చెప్పేసి వచ్చేసాను. లేచిపోయి వచ్చేసాము. వచ్చేస్తే ఇంకా అట్లా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఎందుకంటే అంత డీప్ గా లవ్ చేసినాడు, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? అదే అర్థం అవట్లేదన్న నాకు. ఎందుకు అట్లా చేశాడో తెలీదు. కానీ ఈ లవ్ ప్రేమ అని పిచ్చిలో పడి వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి అందరినీ వదిలేసి ఇట్లా చాలా మంది మోసపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. ఎందుకంటే నువ్వు కూడా చేసావు కదా తప్పు చేశాను కాబట్టి ఇప్పుడు ఒప్పుకుంటున్నానన్న. ఒక అబ్బాయిని నమ్మి మోసపోయి వచ్చేసాను. ఇట్లా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ నాన్న దగ్గరికి వెళ్దామన్నా వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడ ఉండలేక నేను అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేక చాలా ఇబ్బంది అయిపోయింది అన్న. నువ్వు చేసుకున్న తప్పే కదమ్మా. ఇప్పుడు అందుకే అన్న తప్పు చేశానని చెప్తున్నాను. లవ్ చేసినప్పుడు ఇంట్లో ఒప్పించాలి, ఏదైనా చేసుకోవాలి. నేను లవ్ చేసింది, వాడు చేసాడు, బాగా చూసుకుంటాడు, సిటీకి వచ్చి పారేస్తాడు. వాడిని నమ్మొచ్చానన్నా, వాడు ఇట్లా చేస్తాడని నేను అనుకోలేదు. నిజమే. ఇప్పుడు అనిపించేది ఎవరు? ఇప్పుడు మీ అమ్మ నాన్న నీకు మంచిగా పెళ్లి చేస్తుంటే వాళ్ళ లైఫ్ కంపల్సరీ చూసుకుంటారు కదా. అమ్మ నాన్న కూడా బాధ పెట్టలేక ఇంకా అక్కడికి వెళ్ళలేక ఇట్లా ఉండిపోయాను. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఎవరికి ఫోన్ చేయలేదు? నువ్వు చేయలేదన్నా. ఎందుకు చేయొచ్చు కదా? వాళ్ళు వదిలేసి వచ్చాను కదన్నా. వాళ్ళు బాధపడతారన్నా. వాళ్ళని మోసం చేశాను కదన్నా నేను. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు. వాళ్ళు ఇంటికి వెళ్ళాను అంటున్నావు, మరి లైఫ్ ఎట్ కంట్రోల్ చేస్తావు? అంటే ఒక లేడీస్కి సంథింగ్ భాగస్వామి అంటే ఒక మగ తోడు లేకపోతే ఇది బాధగానే ఉంటుందమ్మా. నీకు మ్యారేజ్ అనేది నువ్వు అతను నమ్మి వచ్చేసావు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నట్టే కానీ వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు నువ్వు ఒంటరిదానం అయిపోయావు. నీకు తోడు కావాలంటే ఎట్లా? ఇంటికాడ అమ్మ నాన్న కాడికి వెళ్ళలేవు. ఎట్లా ఉంటావమ్మా? జీవితం ఎన్ని రోజులు ఒంటరితనంగా ఉంటావు? లేదన్నా, వద్దు, ఒంటరిగానే బతకాలని డిసైడ్ అయ్యాను. నువ్వు చేసుకున్న తప్పుకి అందరిని ఎందుకు బాధపడి చెప్పు. లేపొచ్చేసింది నువ్వే, వాళ్ళని బాధ పెట్టింది నువ్వే. నేను ఏమంటున్నానంటే మ్యాక్సిమం నా దగ్గరకు వచ్చావు కాబట్టి కంపల్సరీగా నేను అమ్మ నాన్నతో ఏదైనా మాట్లాడమంటే మీ ఊరు అడ్రస్కి వెళ్ళి లేదంటే వాళ్ళకి ఫోన్ చేయొచ్చామంటే నేను మాట్లాడతాను. తప్పులు అందరూ చేస్తారమ్మా. నువ్వు తెలుసో తెలియకో చేసావని కాదనలేదు. అమ్మ నాన్నకు ఫోన్ చేసి వాళ్ళు రమ్మంటే వెళ్ళు, లేదన్నా అవసరం లేదు, ఆడదాకా వద్దన్నా, నేను చనిపోయినాను అనుకున్నారు వాళ్ళంతా. అంటే మీ ఫ్యామిలీ విషయాలు నాకు తెలియదు, వాళ్ళు ఎంత ఫైల్లో ఉన్నారో నాకు తెలియదు కాబట్టి ఆడదాకా వద్దని అనుకుంటే చాలా వరకు అయితే జీవితాలు నాశనం చేసుకున్నావు. ఇక మీదట కూడా మగ దిక్కు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నీకు ఇష్టమైతే అది కూడా సో మంచిగా చదువుకొని జాబ్ ఫ్యామిలీ ఉన్న అబ్బాయిలు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళతో నా కాంటాక్ట్స్లో ఉంటే నేను కంపల్సరీ నీకు చెప్తాను. నీకు నచ్చితేనమ్మా, ఇబ్బంది ఏం లేదు. నీకు నచ్చితే అబ్బాయి ఓకే అన్న, నీ మాట ప్రకారం నా లైఫ్ కోసం ఆలోచిస్తున్నావు, నచ్చితే చేసుకుంటానన్నా, నీకు అనిపిస్తే చెప్తే నేను చేస్తాను. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి సో నేను ఫోన్ చేసినప్పుడు కూడా అదే అనుకున్నా. ఎందుకంటే జీవితం అనేది ఒంటరిగా ఉండకూడదు తల్లి. నువ్వు ఆడ మనిషివి. ముందుగా లేడీస్ అంటే ఎట్లుంటుందంటే సిచ్యువేషన్ ఉండే సమాజంలో ఈరోజు మంచిగానే ఉంటుంది. బై మిస్టేక్ నీకు ఏదైనా ఒక ఫేవర్ వచ్చినా సరే కనీసం టాబ్లెట్ ఇవ్వడానికన్నా ఒకరు ఉండాలి కదా, అవునా కదా? సో నువ్వు చేసిన తప్పైతే మ్యాక్సిమం నీ తల్లిదండ్రులు చేసుండ్రు. ఎందుకంటే వాళ్ళు ఆచి చూచి అడిగేస్తారు. ఒక బిడ్డ జీవితము ఈరోజు కాకపోయినా రేపైనా సరే సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలని ఆలోచిస్తారు ఏది కన్నా తల్లిదండ్రులైనా. సో నువ్వు వాళ్ళని కాదనేసి వచ్చేస్తావు అంటే తప్పు నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో అది నీకు తెలియాలి. సో ఇంకొకసారి అయితే జరగదు. మ్యాక్సిమం మీ నాన్న వాళ్ళతో మాట్లాడతా.
సో అలా సెట్ అవ్వలేదు, మాకు అవసరం లేదు, అమ్మాయి చచ్చిపోయింది అనుకున్నాం. అది అంటే నేను ఇలాంటి కేసులు చూశాను కాబట్టి చెప్తున్నా. అలా అన్నారు. సో నీ ఇష్టం. తర్వాత నేను చెప్పినట్టు ఏదన్నా మంచి పర్సన్ ఏదైనా వచ్చి మ్యారేజ్ చేసుకున్నాను అనుకుంటే నీకు నచ్చితే చేద్దాం, లేదనుకుంటే నీ లైఫ్ ఏదైనా జాబ్లో పెట్టిస్తాను, ఏదన్నా నీకు దగ్గరలో నా సైడ్ నుంచి నీకు ఏ హెల్ప్ కావాలో చేపిస్తాను తల్లి. అర్థమవుతుందా? ఓకే అన్న. అప్పుడప్పుడు మా అమ్మ నాన్న గుర్తొస్తారన్న, వాళ్ళు గుర్తొస్తే ఏడుపు వస్తుంది అన్న. నువ్వే కదమ్మా చేసుకున్నావు అని చెప్పు. చేసుకున్నా అన్న, తప్పైపోయింది. మీరు జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత తప్పు అయిపోయిందంటే అది నీ ఒక్కదానికే తెలుసు ఆ బాధ. మా అమ్మ నాన్న చూడాలనిపిస్తుంది అన్న, మా అమ్మ నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది. అంటే చాలా మంది అయితే లవ్ అని పిచ్చిలో అమ్మ నాన్నకి తెలియకుండా ఏదో బయట వదిలిపోతే, అబ్బాయితో లేచి వెళ్ళిపోతే లైఫ్ మంచిగా ఉంటుంది, మన లైఫ్ మారిపోతుంది అని సినిమాలో చూపించినట్టయితే ఉండదు లైఫ్ రియల్ లైఫ్లో. సో ఈ అక్క కూడా ఏం చేసిందంటే ఏదో అన్న ఆశ చూపించాడు అనేసి వచ్చేసి సో ఫైనల్గా ఆయన కోరిక తీరిన తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ జీవితం ఎట్లా అయిపోయిందంటే ఇంక ఇంటికి వెళ్ళలేదు, ఇట్లా ఎవరితో కూడా వచ్చాడో అతను లేడు. సో నరకం అయితే అనిపిస్తుంది. అక్క ఫోన్ చేసిన తర్వాత నాకైతే బాధ అనిపిస్తుంది. అంటే ఆమె చేసిన తప్పుకి నాకు కూడా కోపం వచ్చింది, కానీ కాకపోతే ఇంకా ఎవరూ లేని ఒంటరితనంతో బాధపడుతుందేమో అనేసి సో నేను అక్కనైతే ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. సో నీకు నచ్చితే అక్క, నేను చెప్పాను కదా, నీకు నచ్చితే మ్యాక్సిమం మన సైడ్ నుంచి మంచి పర్సన్ ఏదన్నా ఎడ్యుకేషన్ మంచి ఫ్యామిలీ ఉండే పర్సన్ ఎవరైనా వచ్చి అండ్ చేసుకుంటానంటే నీకు చూపిస్తా కంపల్సరీ అయితే. ఎందుకంటే అక్క బలవంతంగా చేసిన కాపురాలు నిలబడవు, అది ఎవరికైనా సరే నచ్చి ఇష్టపూర్వకంగా చేసుకున్నట్టువే నిలబడతాయి అనమాట. ఇప్పుడు నువ్వు లేచి వచ్చేసావు, ఇద్దరు నచ్చి ఇష్టపడి వచ్చేసారు. సో నిల్చున్నారా? లేరు, వెళ్ళిపోయారు. సో మ్యాటర్ ఏంటంటే అందరూ కలిసి అనుకొని చేసుకుంటే జరుగుతాయి అక్క. ఎవరో ఇద్దరు మనసులో కలిగాయి ఏదో ఆవేశం మీద చేసేసామంటే నిలబడు. ఓకేనా? కంపల్సరీగా నాన్న అమ్మతో కూడా మాట్లాడతాను. నీకు నచ్చితే వాళ్ళ సైడ్ నుంచి అంటే వాళ్ళు ఓకే చెప్తే ఇంటికి తీసుకెళ్ళేసి కాంప్రమైజ్ చేస్తాను. సో వాళ్ళు కానీ వద్దు మాకు అది కాదు ఇది కాదని ఫోన్లో మాట్లాడితే కంపల్సరీగా నువ్వు చెప్పినట్టు నీకైతే మ్యాక్సిమం ఒక మ్యాచ్ ఫిక్స్ చేస్తాను అక్క. నా సైడ్ నుంచి అయితే నేను చేసేది మాత్రం కన్ఫామ్గా నీకు ఎటువంటి ఇబ్బంది రాదు, ఫ్యూచర్లో వచ్చిన నాది బాధ్యత. సో ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చావు, నీకు ఒక తోడు అనేది ఏర్పాటు చేస్తాను అక్క. ఓకే, చాలా థ్యాంక్స్ అన్న. ఏం పర్లేదమ్మా, ఎందుకంటే చిన్న వయసులో ఆవేశంలో ఏదో లవ్ ఇవ్వని అనుకుంటారు, కానీ అది చాలా వరకు జీవితాలు నాశనం చేస్తుందమ్మా. ఇప్పుడు అబ్బాయి ఎంతమందితో తిరిగినా ఇంటికి వెళ్ళగలుగుతాడు, నువ్వు వెళ్ళగలిగినవా? ఎందుకు? ఒక ఆడజానివి. అదే ఇంటికి వెళ్తే మీ అమ్మ నాన్న వాళ్ళ పరువు పోతుందని నువ్వు ఆల్మోస్ట్ అర్థం చేసుకున్నావు. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఉంటారు, ఎంత నరకం అనిపించుంటారు. సో అలాంటి బాధలు పడద్దు, వాళ్ళు ఎంత నరకం అనిపించారో. సో ఫ్యూచర్లో అలాంటిది వాళ్ళకి ఇంకొకసారి తెప్పించద్దు. మ్యాక్సిమం అయితే ప్రయత్నిద్దాం అమ్మా నాన్నకి కోసం. వాళ్ళు ఓకే చెప్పారంటే నీ అదృష్టము. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని నెలలు అయింది నువ్వు వచ్చేసి? 6 months అయిందన్న. 6 months అయింది. ఓకే, నేను మాట్లాడతాను అక్క. నెంబర్ ఉందా వద్దన్నా? తెలుసన్నా. ఓకే, నేను మాట్లాడదాము. సో భగవంతుడి దయ వల్ల ఏదైనా ఓకే అయితే ఇంటికి అయితే నేను తీసుకెళ్తాను. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్ముకొని మనం ఇక్కడికి వచ్చావు కాబట్టి కంపల్సరీ హెల్ప్ చేస్తానమ్మా. హాస్టల్లో ఉంటున్నాను. సో నీ మనసులో ఏముందో నాకు చెప్పే ఉంటే దాన్ని బట్టి ముందుకెళ్దాం. చెప్పు. మా అమ్మ నాన్న దగ్గర ఒప్పుకుంటే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తానన్నా, లేదంటే నా లైఫ్ ఇక్కడే అన్నా. నేను కూడా ఒక్కొక్కసారి ఫోన్ చేసి మాట్లాడతాను ఈవినింగ్. సో వాళ్ళకైనా ఒకవేళ ఓకే అన్నారంటే కంపల్సరీ తీసుకెళ్తాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం నేనైతే ప్రయత్నిస్తాను. వాళ్ళు కానీ ఇంకా సెట్ అవ్వద్దు, మాకు అవసరం లేదు అది ఇదని, నువ్వు ఎవడు అది ఇది అంటే ఇంకా నేనేం చేయాల్సింది అయితే ఏం లేదు. నీకు మధ్యలో ఎప్పుడు డౌట్ కూడా రాలేదా? డౌట్ రాలే అన్న. డౌట్ వచ్చే విధంగా వాడు చేయలేదు నన్ను. అంటే చూసుకున్నట్టే మంచిగా చూసుకున్నాడు. ఇప్పుడు నేను అంటున్నా ఒకటి చూడమ్మా, ఇప్పుడు వాడి ఇష్టంగా వాడే మారాడు అంటావా? సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఏదన్నా బాగా పెట్టి అట్లా అనేసి అనుకుంటున్నావా? అయ్యుండొచ్చు అన్న. నీకైతే నాకైతే చెప్పలేదు. ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోయాడు. అవును, సడన్ గా వెళ్ళిపోయాడు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు జాబ్ ఏం చేస్తున్నాడు? అదే నా సూపర్వైజర్ కింద చేస్తున్నాడు. అంటే మీరు వచ్చినప్పటి నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన అయితే నీ లైఫ్ లో లేడన్నా. మళ్ళీ వస్తే ఒకలా. ఎందుకంటే నేనంటే మా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాడు ఏదో ఫోన్ చేసి అది ఇది అని చెప్పి మళ్ళీ రావడం. ఒకవేళ నేను ఏదైనా వేరే అబ్బాయితో ఏదైనా మ్యారేజ్ చేసిన తర్వాత వాడు వచ్చి కనిపించిన వాడు వదిలేసి ఇప్పుడు నాకు కూడా రిస్క్ కదా అది. ఎందుకంటే ఒక లైఫ్ని సెట్ చేసినప్పుడు ఇంకా అన్నీ మర్చిపోవాలా.
లేదన్నా, నాకు నా లైఫ్ లోకి వచ్చిన వాడు నాకు అవసరం లేదు. ఇంకా ఇప్పుడు నేను ఎక్కడైనా ఒక అబ్బాయిని నడి రోడ్డు మీద పెట్టి అదే అది అర్థం చేసుకో, నువ్వు అర్థం చేసుకొని నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నేను ఒక అబ్బాయిని చూపించి మంచి కుటుంబం అమ్మ, ఒక మంచి జాబ్ ఉంది అమ్మాయి చేసుకోమ్మా అంటా, నువ్వు చేసుకుంటానన్నా అన్నావు, చేసుకుంటావు కదా. అదే నేను అంటున్నా, ఇప్పుడు మన సైడ్ నుంచి ఏదైనా వస్తే చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఆ అబ్బాయి వచ్చితే ఒకవేళ నీ లైఫ్లోకి నీకు ఫోన్ చేయడం కానీ, నీ అడ్రస్ కనుక్కొని వచ్చి కానీ నిన్ను మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెడితే అప్పుడు ఏం చేస్తావు అంటున్నా. మళ్ళీ నడి రోడ్డు మీద పెట్టేస్తున్నాడు, నాకు అవసరం లేదన్నా. అది గుర్తుపెట్టుకో, ఎందుకంటే మళ్ళీ ఈ అబ్బాయిని వదిలేసి వెళ్ళి వాళ్ళని నాశనం చేసి వాళ్ళని అట్లా బాధ పెట్టామనుకో నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అట్లా చేయనన్నా. సో నువ్వు లేదన్నా నాకు అవసరం లేదు, నేనేదో చెప్పాలని వచ్చిన చెప్పాను వెళ్ళిపోయి వెళ్ళిపో, నాకు అవసరం లేదు. నేను ఒక ఆడబిడ్డ జీవితం ఎల్లకాలం సింగిల్గానే ఉంటే ఆ జీవితం అనేది ఎట్లుంటుంది అంటే నరకం లాగా ఉంటుంది. ఎందుకంటే ఏ తోడు లేకుండా అనాథలాగా ఏదన్నా ఒక ఆపద వచ్చినా, ఒక సమస్య వచ్చినా. ఎందుకంటే అమ్మా నిజం చెప్పాలంటే అన్ని పనుల్లోకి కష్టమైన పని ఏంటంటే ఒంటరిగా ఉండడం చాలా కష్టం తెలుసా. ఒక మాట్లాడే దిక్కు లేకుండా, ఒక తోడు అనేది పక్కన లేకుండా, మాట్లాడేది ఎవరు సపోర్ట్ లేకుండా, ఏది మంచి చెడ్డ కథ లేకుండా, ఎంత సంపాదించి ఎన్ని చేసినా ఏం చేసినా ఒక్కదానికి ఎట్లా ఉండదు చెప్పి ఎన్ని రోజులు ఉంటావు, అవునా కదా. సో నేనేమన్నానంటే మన సైడ్ నుంచి నీకు ఏదన్నా మ్యాచ్ ఏదన్నా ఫిక్స్ చేయమంటే కంపల్సరీ చేస్తాను. లేదన్నా వాడు నా లైఫ్లో లేడు, నాకు ఇంకొకసారి వాడు వచ్చినా నా లైఫ్లోకి రానేను, వాడికి నాకు లేదన్నా నేను అంటే కంటిన్యూ చేద్దాం. లేదన్నా వాడు ఉన్నాడన్నా ఇంకా వాడిని ఎత్తుకన్నా అది అంటే నేను మ్యాక్సిమం అయితే చూస్తాను. ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోయినాడు, ఈరోజు వెళ్ళిపోయినా మళ్ళీ నీకు ఎన్నిసార్లైనా మోసం చేస్తాడమ్మా. ఆ లైఫ్ని అయితే కంటిన్యూ చేయొద్దని నా ఆలోచన. అవునన్న, వాడు ఇంకా నా లైఫ్లో వద్దు. అదొకటి గుర్తుపెట్టుకో. చాలా థ్యాంక్స్ అన్న. ఏం పర్లేదమ్మా. అడియర్ మార్కండేయ మంచి మాట చెప్తారా.